ఇక హైదరాబాద్ మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 1న చంద్రకళ అనే మహిళ షాప్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఆమె మెడలోని బంగారు గొలుసును ఓ కేటుగాడు తెంపుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని వాళ్ల అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి 14 గ్రాముల బంగారం గొలుసును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈమె పాల ప్యాకెట్ తేయడానికి బయటికి వెళ్ళి తిరిగి వస్తుంటే అక్యూజ్డ్ మహమ్మద్ నజీబ్ నేటివ్ ఆఫ్ ఆసిఫ్ నగర్ జీరా ఏరియా 35 years ఒకడే ఈ అక్యూజ్డ్ బైక్ మీద వచ్చేసి బైక్ ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఆమెను ఫాలో అయి తర్వాత ఆమె చైన్ తెంపేసి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇతను బెట్టింగ్ లకు అలవాటు పడి రీసెంట్ గా ఈ IPL క్రికెట్ బెట్టింగ్ తర్వాత మిగతా గేమింగ్ బెట్టింగ్ యాక్ట్లకు లోనై డబ్బులు బాగా లాస్ అయిపోయి ఏం తెలియని సిచ్యువేషన్ లో ఈ స్నాచింగ్ అనేది చేస్తారు. ఇతనైతే ఫస్ట్ టైం మా ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే ఫస్ట్ టైం అఫెండర్ అయినా కానీ కూడా మళ్ళీ మేము కస్టడీకి వేసుకొని ఇంకేమన్నా దాంట్లో చేసిందా అన్న ఆ కోణంలో కూడా